యదా రాజా తథా ప్రజ అని అంటారు. సో అలాగే మనం ఏమనుకోవాలంటే యదా తండ్రి తథా కుమార. షారూఖ్ ఖాన్ గారి గురించి మాట్లాడాలి. మీకు తెలిసే ఉంటుంది, మనం కూడా ఒక 2 వీడియోస్లో షారూఖ్ ఖాన్ యొక్క కుమారుడు మీకు గోవాలో ఒక డ్రగ్స్ ఇష్యూలో చిక్కుకున్నాడు. తరువాత ఇతను జైలుకు కూడా వెళ్ళాడు. ఆ టైంలో ఒక వీడియో చాలా వైరల్గా సర్క్యులేట్ అయింది. అందులో షారూఖ్ ఖాన్ గారు మాట్లాడుతున్నారు, నా కుమారుడికి డ్రగ్స్ అంటే ఎలా ఉంటుంది, అలాగే అసలు ఈ అమ్మాయిలుంటే ఏంటి, ఈ విషయాలంతా కూడా నేను నేర్పించాలి అని అనుకుంటున్నాను. అంటే యాంకర్ అదేంటండి అలా మాట్లాడుతున్నా, అవునండి మరి తెలుసుకోవాలి కదా, మంచి తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయో వాడికి నేర్పించే బాధ్యత నాది అని చెప్పి చాలా గొప్పగా, అంటే ఒక గొప్ప వేదాంతాన్ని షారూఖ్ ఖాన్ గారి ప్రపంచానికి చెప్పారు. సో దాని పర్యవసానం ఏంటి, వీడు వెళ్ళి అక్కడ దొరికిన డ్రగ్స్ వాడి ఈ అమ్మాయిలతో తిరుగుతూ మీకు పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్ళాడు. దాంతో ఆ రోజు షారూఖ్ ఖాన్ ఒక శపథం, నా కుమారుడు ఏం తప్పు చేశాడు, డ్రగ్స్ అమ్ముతున్నారు అంటే మీ పర్మిషన్ లేకుండా అమ్ముతున్నారా, మీ అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ ప్రభుత్వమే డ్రగ్స్ని అలో చేస్తుంది, పోలీసులకు తెలిసే డ్రగ్స్ని అమ్ముతున్నారు. అలాంటప్పుడు మేము డ్రగ్స్ వాడకము చేస్తే, మాదక ద్రవ్యాలను తీసుకుంటే తప్పు ఏమిటి? ఇప్పుడు ఈయన ఒక ప్రముఖ గుట్కా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. అప్పుడు వెళ్ళి అడిగారు, ఏమండి ఇది ఒక గుట్కా కదా, టొబాకో, దీన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తారు అంటే, ఇతను ఒక చైన్ స్మోకర్ కదండి. కాబట్టి సింపుల్గా చెప్పాడు, దీన్ని మీరు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగండి, వాళ్ళు లైసెన్స్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చి అమ్మండి అన్నప్పుడు, ఈ కంపెనీలు అమ్ముతున్నప్పుడు, ప్రజలు వాడుతున్నప్పుడు దీనిని ప్రమోట్ చేసే నేను తప్పు చేశానా, ముందు వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పాడు. అంటే నాకు ఎటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదండి, నేను ఒక నటుడిని, ఇది నా ప్రొఫెషన్, నాకు డబ్బిస్తే బట్టలు లేకుండా నిలబడు అన్నా నిలబడతాను, ఇందులో ఏ తప్పు లేదు, క్లియర్గా ఆయన చెప్పాడు. ఇది కరెక్టా తప్ప మీరు కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చూడండి, లాక్డౌన్ పీరియడ్ అండి. లాక్డౌన్ పీరియడ్లో ప్రపంచ స్థాయిలో ఎక్కడా కూడా షూటింగ్స్ జరగలేదు. అంటే మనం ఈ 24 క్రాఫ్ట్స్ని అంటాం చూసారా, హై లెవెల్ నుంచి లో లెవెల్ దాకా కూడా మీకు ఎవరికి పనులు లేవు. అంటే కనీసం సాఫ్ట్వేర్ వాళ్ళైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, కొంతమంది మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు డైలీ ఎసెన్షియల్స్ అని వ్యాపారాలు చేసుకున్నారు. కానీ సినిమా వాళ్ళు లిటరల్గా ఒక 100 మంది ఒక దగ్గర కలవాలి, కష్టము కాబట్టి నో పర్మిషన్స్. సో వీళ్ళందరూ కూడా అష్ట కష్టాలు పడ్డారు. సరే ఈ లైట్ మ్యాన్ అనండి, లేదా మీకు ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, ఇలాగా మీకు ఎన్నో రంగాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ మీకు డైలీ వేజెస్కి వర్క్ చేస్తారు, చాలా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్. కానీ అదే హై లెవెల్లో ఒక సినిమా నటి అనండి, ఇప్పుడు ఈవిడికి అవకాశాలు లేవు, షూటింగ్కి వెళ్ళి ఈవిడ అక్కడ పాలు పంచుకోలేరు. కానీ అక్కడ మీకు బంగ్లాలు అంటారు, వాటి ఈఎంఐలు, ఫారిన్ కార్లు, వాటికి మీరు ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి, ఒక లావిష్ లైఫ్ స్టైల్. సో దీన్నంతా భరించాలి అంటే ప్రతి నెల కూడా ఇన్కమ్ లేనప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ టైంలో మీకు డబ్బు ఎక్కడ దొరికితే అక్కడ మీకు ఇక్కడే షారూఖ్ ఖాన్ గారు సీన్లోకి వస్తారు. ఇతను డేవ్ అవోల్ అనబడే ఒక కంపెనీ వాళ్ళ కుమారుడి కోసం, నిన్ని మాదక ద్రవ్యాల్లో పట్టుకున్నారు కదా, ఇవాళ నువ్వు నేను కలిసి సారా తయారు చేద్దాం, ఆల్కహాల్ తయారు చేసి మనమే అమ్ముదాము, మనల్ని ఎవడు పట్టుకుంటాడో చూద్దాము. ఇది ఒక టాప్ మోస్ట్ బ్రాండ్ అండి. ఒక బాటిల్ 6,300 రూపాయలకు అమ్ముతారు. జర్మనీలో ఒక ఆల్కహాల్ కాంపిటీషన్ చూడండి, వీటికి కూడా ఈ దరిద్రానికి కూడా కాంపిటీషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రైస్ దీనికే, ఏంటి, డై అవోల్ అనబడే ఈ బ్రాండ్కి. అంటే వీళ్ళే డబ్బులు ఇచ్చి ఒక పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేసి మాదే నంబర్ 1 బ్రాండ్ అని చెప్పి వీళ్ళు చెప్పుకున్నారు. సో ఇక్కడ ఈ ఫిమేల్ స్టార్స్ ఉంటారు కదా, వీళ్ళకి డబ్బు కావాలి. ఏమంటే అక్కడ షారూఖ్ ఖాన్ వాళ్ళ కుమారుడు ఓపెన్గా ఇలా ఆల్కహాల్ని, ఆ బ్రాండ్ని వాళ్ళు అమ్ముతూ ఉంటే, 6,300 రూపాయలని అమ్ముతూ ఉంటే మేము ఏమైనా తక్కువ తిన్నామా అంటే, ఇప్పుడు హన్సిక అనబడే ఒక నటి, సో ఈవిడ యాడ్ని చూసారనుకోండి, ఒక ప్లేట్ ఉంటుంది, ప్లేట్లో ఈవిడేవో వెజిటేబుల్స్ ఇవన్నీ పెట్టుకొని ఉంటారు, పక్కనే ఒక ఆల్కహాల్ బ్రాండ్, విస్కీ బ్రాండ్ ఓపెన్గా. అలాగే పూజా హెగ్డే, ఈవిడ ఒక విస్కీ బాటిల్ని పట్టుకొని, ఏంటండి తప్పు,
ఇప్పుడు నెటిజన్స్ తిడుతున్నారు, అమ్మ మీకు ఏదైనా కొంచెం బాధ్యత ఉండాలి కదా, ఇలా ఎలా చేస్తారు, ఓపెన్గా ఇలా సారా తాగండి అని చెప్పి మీరు ఎలా చెప్తారు అంటే వాళ్ళది విచిత్ర వాదనండి. చూడండి, ఆ రోజుల్లో సల్మాన్ ఖాన్ షర్టు లేకుండా మీకు సినిమాల్లో నటిస్తే కండల వీరుడు అని పెద్ద పెద్ద క్యాప్షన్స్లో రాశారు. సో ఇప్పుడు ఆ రోజుల్లో ఈ నటీమణులు అడిగారు, మేము మరి బట్టలు ఇలా వేసుకుంటే మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు, నీకు సిగ్గు శరం లేదా అంటున్నారు. వాడు వేసుకుంటేనేమో కండల వీరుడు అంటారు, అదే పని మేము చేస్తానేమో అసభ్యము అంటారు. ఇది ఎలా కుదురుతుంది? విచిత్ర వాదన. ఇవాళ వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. అక్కడ ఏమో మన ప్రభుత్వము ఈ బ్రాండ్ని ఒప్పుకుంటుంది. మీకు ఓపెన్గా ఇలాగ ఇవాళ లిక్కర్ మార్ట్ కదండి, చాలా మీకు ఒక సూపర్ మార్ట్ లాగా లిక్కర్ మార్ట్, అందులో అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. అలాంటప్పుడు అందులో నటించడం ఏంటండి తప్పు? మాకు ఇది ప్రొఫెషన్. లాక్డౌన్లో నానా యాతనలు పడ్డాం. మీరెవరైనా వచ్చి మా ఈఎంఐలు కట్టారా? ఇన్స్టాల్మెంట్స్లు మీరు కట్టారా? మెయింటెనెన్స్లు మా పని వాళ్ళకి మీరు జీతాలు ఇచ్చారా? లేదు కదా. వెళ్ళి ప్రభుత్వాన్ని అడగండి, వాళ్ళని ఆపమనండి, మేము ఆపుతాము అని చెప్పి ఇవాళ వీళ్ళు చెప్తున్నారు. కానీ చూడడానికి మీకు ఒక మహిళ మీకు సభ్య సమాజంలో ఇలా విస్కీ బాటిల్ని పక్కన పెట్టుకొని అందరూ తాగండి, నేను కూడా దీనినే వాడుతున్నాను అంటే సినిమా వాళ్ళు ప్రతిదీ నటిస్తారండి. చూడండి, ఆ రోజుల్లో చిరంజీవి గారు థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పెప్సీ బ్రాండ్ అంబాసిడర్. సో వీళ్ళను చూసి మీకు కోట్లలో ఫాలోయింగ్ ఉంటుంది కదండి, ఫ్యాన్స్ ఉంటారు. ఓహో, మనము కూడా థమ్సప్ తాగవచ్చు, మనము కూడా పెప్సీ కోలా తాగవచ్చని విచ్చలవిడిగా తాగిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీకు చిరంజీవి గారు ఎక్కడో కనిపించారు, అయ్యా మీరు ఇలా థమ్సప్ అంటున్నారు కదా, మీరు తాగుతాంటే బెబ్బెబ్బే నేను అస్సలు తాగలేనండి, మా డైటీషియన్ ఒప్పుకోరని వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ ఏంటి, ప్రొఫెషన్ అయిపోతుంది. ఇది ఆదాయం కోసం నేను చేస్తున్న పని. దీన్ని మీరు ఒప్పుకుంటారా ఫ్రెండ్స్? మీరు ఒప్పుకుంటారా? ఇంపాసిబుల్ అండి. మీరు ఒక చెడుని ప్రమోట్ చేసినప్పుడు దానిని యువకులు ఓహో మా స్టారే, మా మెగా స్టార్, మా సూపర్ స్టారే ఫాలో అవుతున్నప్పుడు ఇది తప్పు కాదు అని అనుకుంటారే తప్ప, అంటే మీరు సమాజానికి ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇవాళ తర్వాత మీకు మహేష్ బాబు గారు వచ్చారు, ఆయన కూడా థమ్సప్ అనబడే బ్రాండ్ని ప్రమోట్ చేశారు. ఇవాళ అల్లు అర్జున్ గారు, ఆయన కూడా బ్రాండ్ అంబాసిడర్ కదా. వీళ్ళందరూ కూడా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, మా వాళ్ళే చేస్తున్నప్పుడు మాకేంటి? సో మరి ఇప్పుడు ఇక్కడ షారూఖ్ ఖాన్కి ఎలాంటి ఫాలోయింగ్ అండి? మీరు దుబాయ్ వెళ్ళారు అనుకోండి, పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ ఇవన్నీ కూడా ఇందులో మీకు షారూఖ్ ఖాన్ వాటా ఉంటుందండి. వేల కోట్లలో టర్నోవర్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక నటుడుగానే మనకు తెలుసు ఇతను చాలా పెద్ద వ్యాపారి కాబట్టి డబ్బు వస్తుంది కదా అని ఇలాగ లిక్కర్ని, విస్కీని ఇతను అమ్మొచ్చు, పెద్ద బ్రాండ్ అనొచ్చు, వేల కోట్లు పెట్టి అందరూ కొనుక్కోవచ్చు. కానీ సమాజము అన్నప్పుడు, ప్రజల ఆరోగ్యము అన్నప్పుడు వీళ్ళు ఎంత హాని కలిగిస్తున్నారు, దానికి సపోర్ట్గా ఈ మహిళలు కూడా, ఈ నటీమణులు కూడా కలుస్తున్నారు. అంటే ఎంత ఒక రాంగ్ మీరు ఈ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారు, సమాజానికి ఎలాంటి ఒక సంకేతాన్ని మీరు ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించాలి. కానీ సినిమా నటులు ఎవరూ కూడా అలా ఆలోచించలేరండి. ఇది మా వ్యాపారము, ప్రభుత్వం అక్కడ పర్మిషన్ ఇస్తుంది, లైసెన్స్ ఇస్తుంది, వాళ్ళు అమ్ముతున్నప్పుడు, తాగేవాళ్ళు ఉన్నప్పుడు మాకేంటండి ప్రాబ్లం, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఇవాళ వాళ్ళు అడుగుతూ ఉంటే దీనికి సరైన సమాధానము మనము చెప్పగలమా? అసలు చెప్పాలి అంటే ఏం మాట్లాడాలి? వీళ్ళు కనిపిస్తే వీళ్ళతో మనం ఏం మాట్లాడాలి? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.